మార్పు అనివార్యం. ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు తీసుకురావడం అనేది ప్రభుత్వం ముందున్న అతిపెద్ద కర్తవ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం ఉదంతం నేర్పుతున్నటువంటి పాఠం కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రభుత్వ అధికారుల్ని ప్రతిదానికి పాత ప్రభుత్వ మనుషులు లేకపోతే వైసీపీ మనుషులు అంటూ మనం కాపాడుతూ వచ్చాం. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగే తన సేఫ్టీ చూసుకుంటాడు, తన కుటుంబపు సేఫ్టీ చూసుకుంటాడు, అందుకోసం రాజకీయ నాయకుడికి అనుకూలంగా ఉంటాడు, ఎవడు అధికారంలో ఉంటే వాడికి అనుకూలంగా ఉంటాడు. వాళ్ళకి పార్టీ లాయల్టీస్ ఏముండవు, ఎవరో నాయకులకి తప్పించి, అది కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకునే నాయకులకి తప్పించి, కింద ఉన్నటువంటి వాళ్ళకి అట్లాంటి యాంబిషన్స్ ఏముండవు అన్నటువంటిది అనేక సార్లు చెప్పా. కానీ సరే, ఓట్ల కోసం చేశారా లేకపోతే జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేశారా, చేసేశారు. ఇప్పుడు ఏమైపోయింది, ఇవాళ తిరుపతి ఇష్యూలోనే చూస్తే వచ్చిన అధికారులు అందరూ వీళ్ళు తెచ్చిన వాళ్ళే కదా, జగన్ పెట్టిన వాళ్ళు ఏం కాదు కదా, వెంకయ్య చౌదరి గారు వీళ్ళు తెచ్చిన వాళ్ళే, శ్యామలరావు గారు వీళ్ళు తెచ్చిన వాళ్ళే, అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రక్షాళన చేసాం తెచ్చిన వాళ్ళందరూ వీళ్ళు తెచ్చిన వాళ్ళే. మరి ఎక్కడ తేడా వచ్చింది ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగిని ఉద్యోగిగా చూడండి. వైసీపీ ఉద్యోగి, తెలుగుదేశం ఉద్యోగి జగన్ టైంలో అంత సీరియస్గా వ్యవహరించాడు, ఇప్పుడు చంద్రబాబు టైంలో సీరియస్గా వ్యవహరించేటటువంటి వాళ్ళు రాజకీయాలను అడ్డు పెట్టుకుంటారు. పత్రికల దిక్కుమాలిన నేరేషన్లో, పత్రికల కవరింగ్ కథల ట్రాప్లో పడిపోయి మనం వ్యవస్థని పక్కన పెట్టేస్తే చివరికి జరిగేటటువంటి ఫలితాలు ఇది. ఆలోచించాల్సినటువంటి సందర్భం.